బాబు ఆల్మోస్ట్ ఇంత పోయిందంట. అది వదలంగానే బండి మొత్తం కొట్టుకుంటూ అక్కడ దాకా పోయింది. బండి నాశనం చేసి పడేసినారా. నీకు ఏమైనా అయిపోతే నా పరిస్థితి అంతే, రోడ్డు మీదకే నేను. కొంతమంది ఛాన్స్ దాకా చూస్తారు, ఇమ్రాన్ ఖాన్ వల్లనే అయింది ఇవన్నీ చెప్తున్నాయి. చూసుకుంటున్నాం తెలుసు కానా నీకు అవుతున్నాయి. వీడు ఏం బండి ఇచ్చినామో ఏమో మొత్తం అన్ని నాకు ఒక పెద్ద పెద్ద టెన్షన్ అవుతున్నాయి. ఆ బండి నాశనం, ఈ బండి నాశనం, ఏందిరా ఇది? నీళ్ళు కావాలా నా పక్క? అడుగు నీళ్ళు ఎడ దొరుకుతారా? ఆయన ఇగో తున్నపోతే నడవనికి కూడా అవుతలే. అగో కార్ చూడో రే, మొత్తం వాటర్ ఇంజన్ లో. తప్పుగాడి చేసిన కారణానికి అయితే బండి స్టార్ట్ కూడా అయితే లేదు. అంటే వాంది కూడా తప్పు లేదు, తెలియక ధన్మాన్ మ్యాప్ ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి అలా పడిపోయిందంట. దానికి ఇప్పుడు పెద్దలు వదిలేంది నీళ్ళలో. ఆ నీళ్ళలో పడ్డది, మ్యాప్ కనిపించలేదు వానికి. మ్యాప్ రూట్ ఇట్లా చూపించింది, అసలు అట్లా పోయే రూట్ ఇగో క్రేన్ పోతుంది. ఆ క్రేన్ తో ఇప్పుడు తీసారు. బండి మొత్తం నాశనం అయిపోతుంది, స్టార్ట్ అవుతలే బండి. అరే కొట్టకన్నా, ఇది ఇప్పిన దాకా వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పిస్టన్ లో వాటర్ పోయి కొట్టకు. నువ్వు దిగు, నువ్వు ఎక్కడెక్క దిగు, నువ్వు ఫస్ట్ దిగు. బండి ఎక్కకు, నువ్వు బండి ఎక్కకు. నరేష్ కూర్చోరా రే. ఎండ కాదురా, అప్పుడే అది అయినప్పుడే అది అట్లనే పెట్టేది. చాలా పెద్ద దాంట్లో నుంచి అదే అంటే మ్యాప్ కి మనం ఎక్కువ నమ్మద్దు అనమాట. సో ఏంటంటే రూట్ అట్లుంది, ఈ రూట్ లేదు, ఈ చెరువు రూట్ ఇదంతా. వీళ్ళు ఏం చేశారు, బండి డైరెక్ట్ ఇడికి రాగానే డైరెక్ట్ నీళ్ళలో తీసుకున్నా. నరేష్ గారు దుంకేసి బాబు నడుపుతుండు. బాబు ఆల్మోస్ట్ ఇంత పోయిందంట. అది వదలంగానే బండి మొత్తం కొట్టుకుంటూ అక్కడ దాకా పోయింది. మళ్ళా క్రేన్ తెప్పించి ఒక అన్న ఉండే అన్న క్రేన్ తెప్పించి అట్లా నుంచి వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇంకా లేపాలి పైకి. చౌక్ ఇన్నే ఉండాలన్నా, చౌక్ చౌకి అదే చూసిన బండి నాశనం చేసి పడేసినారా. బయటికి రావాలి ఫస్ట్. నీళ్ళు వస్తున్నాయి చూడు, తీసి వద్దు. స్టార్ట్ చేయకురా, స్టార్ట్ చేస్తే సో గైస్ ఇగో బబ్బు అని వల్ల ఇగో పరిస్థితి ఇట్లా డైరెక్ట్ పోయి ఆ నీళ్ళలో పడ్డాడు, మొత్తం ఆగం అయిపోయింది. ఇగో బబ్బు అటు నా బండి కానా ఖరాబ్ అయ్యేది, వానికి ఏం కాదు కానా. దీనికి ఏం కాదురా, టైర్ ఎంత జాగ్రత్త చూసుకుంటున్నాం తెలుసు కానా నీకు. బండి కాదు, ఈయన బండి కాదు, టోచు కొట్టు అది కొట్టు అంటే ఎడికైనా. ఇగో ఈ మొత్తం ఇగో ఈ ఏరియాలో వచ్చి గూగుల్ మ్యాప్ చూపించినందుకు ఇగో ఇట్లా అయిపోయింది. ఇగో తాడు కట్టి తీసుకోవచ్చు. తెలుసా టైర్లు ఏమవుతాయేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఏమైతుందిరా, టోచ్ చేసే బండి కదా. అవురా, ఇప్పుడు ఏమన్నా అంటున్నా ఏమన్నా చెప్తున్నామా నీకు? సో గైస్ ఇగో స్నానం చేయకుండా నేను ఇట్లా బండి వేసుకొని అంత కార్ వేసుకొని ఆ కార్ వేసుకొని ఇంత దూరం వచ్చిన పొద్దున చూస్తే కొంచెం మంచిగా అయింది, వానికి ఏం కాలే. అరే ఇన్ కేసు నీకు ఏమైనా అయిపోతే నా పరిస్థితి అంతే, రోడ్డు మీదకే నేను. నువ్వు నరేష్ గారికి ఇచ్చింది నువ్వు ఎందుకు నడిపినవురా? ఏం రోడే కనిపించలే, మళ్ళీ ఏం నడుపుతావురా హీరో అనుకుంటున్నావు. బండి స్టార్ట్ అవుతలేవు. ఇగో ఈ కొండలల్లా ఆ రూట్ అక్కడికి వెళ్ళి ఉండే, వీడు స్ట్రైట్ వచ్చిండు.
అందుకే ఆ నీళ్ళలో పడ్డాడు. వీడు వీనికి ఏమైనా అయిపోతే ఏందిరా పరిస్థితి? ఏముంది నువ్వు కథమే నిన్ను కొడతారు అందరు కలిసి. నాకెందుకు కొడతారా? నాదేం తప్పుంది? ఊర్లో అంటే ఎవరైనా బాధపడతారా? బాధపడరా ఎప్పు. కొంతమంది ఛాన్స్ దాకా చూస్తారు. ఇమ్రాన్ ఖాన్ వల్లనే అయింది ఇవన్నీ చెప్తుండే. ఇంకేమైనా అయిపోతే దేవుని దేవాల ఏం కాలేదు టెన్షన్ పడ్డా ఇంకేమవుతుంది రాత్రికి ఎందుకు వచ్చిందో అని అడుగుతారు మీరు. అవునా? రాత్రికి ఎందుకు వచ్చినవరా? రాత్రికే 4 గంటలకు ఎందుకు? తెల్లారితే పోయేడుతుండే. మెల్లగా రావాలా? ఇగో రూట్ ఇట్లుంది. ఇది రిపేర్ కాదా? రిపేర్ కాదు. ఇంజన్లో పోతే మాత్రం ఇంజన్ మొత్తం ఇప్పాలా. ఒక 3 లక్షలు 4 లక్షలు పొక్క మనం. 3-4 లక్షలు అవుతుంది. సో గైస్ ఆ బండి చూసిరా, గంగాన్ బండి వల్ల ఇలా మన బండి బయటికి వచ్చింది. గంగాన్ లేకపోతే మా పరిస్థితి ఏముంటుండే? స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి, ఏం తినలేదానే, ఏం తినకుండా వచ్చింది. మాకేం కలగంటామా అన్న? ఇట్లా కలగంటారా ఏమన్నా మేము ఇట్లా అవుతుంది అని చెప్పేసి. ఈ అడవిలా 4 గంటలకు 5 గంటలకు వీళ్ళు మ్యాప్ ఓపెన్ చేస్తా మొత్తం అటే చూపిస్తుంది. ఈ దాంట్లో చూపిస్తుంది. నీకు కావాలంటే మళ్ళీ పోదాం. ఆ చెరువులకనే చూపిస్తుంది. బండి కూడా ఎట్లా కొని చెప్తున్నా. నేను కనుక బండి మీద ఉన్నా అనుకో అయిపోతుండే. నేను పోనీ బండి అంటే ఇంకో బండి కూడా కొనొచ్చు మనం. ఇంకేమైనా అయిపోతే నా మొత్తం ఇక కెరియర్ మొత్తం స్టాప్ అయిపోతుండే. నువ్వు మునిగినావు అరా? నువ్వు మునిగినావా? అరే రే బ్రేక్ కొట్టు. మంచి అయిందా? ఇంకో బండి ఉందని. లేకపోతే ఒక గడ్డి ఉంది, ఎక్కదా బండి. అది ఎక్కేస్తే అది కొంచెస్తుంది. ముందట గడ్డి ఉంది. అమాన్ గమాన్ గంగో ఫుల్ ఎక్సిలేటర్. ఆ పెద్దగాడు మంచిగా ఉంటుండే. ఆడేమో ఇంటి దగ్గర ఉన్నాడు. వాడిని ఫోన్ చేసినా నేను బండి ఇట్లా అయిపోయిందిరా అది అని. ఈ బండి వచ్చినప్పుడు అన్ని టెన్షన్లు అవుతున్నాయి. వీడు ఏం బండి ఇచ్చినామో ఏమో మొత్తం అన్ని నాకు ఒక పెద్ద టెన్షన్లు అవుతున్నాయి. దీన్ని అవి పోగల నట్టు కూడా ఎట్లా లూజ్ అయిందో. దిగు నువ్వు దిగు. ఇది బ్రేక్ అదే పట్టుకుంటున్నా పోయి. అరే నీ పిచ్చోడా, నీ హ్యాండ్ బ్రేక్ వేసి నడిపినమైందిరా పోయి అంత దూరం నుంచి. అయితే నీకు అంతా తెలియదారా నీకు? అదే అంటున్నా. బండి ఎందుకు? బండి గుంజుతుంది. హ్యాండ్ బ్రేక్ వేసి నడుపుతారా? అర ఊరేనా? ఏం మంచిగా ఉన్నావు నాను. నరేష్ వేసినాడు బాగా కూర్చొని. ఏం నరేష్ వేసినట్టు అబ్బంచి మంచిగా పోయింది అన్న. సత్రోలు అయిపోతుంది. ఇట్లా ఉంటే క్లచ్ ప్లేట్లు గిచ్ ప్లేట్లు అన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు హ్యాండ్ బ్రేక్ వేసి నడుపుతారా? రా చూసుకోవాలా రా భయ. అన్నీ ఒకటి లేకపోతే ఒకటి నువ్వు గాడిదిలాక నడిపితే ఏడుకెళ్ళి అవుతుంది రా. హ్యాండ్ బ్రేక్ వేసి నడుపుతారా? రా ఇప్పుడు బండి ఇప్పుడు కదలనే కదలదు. ఇగో ఇప్పుడు నీళ్ళు ఓన్ దగ్గర అడగాల. నీళ్ళు అడుగుద్దా రోడ్డు మీద? ఏడుందా రోడ్? ఆడ ముందట్నే రోడ్ అది. ఓరైనా అట్లా నడుపుతారా? రా నీకు అంత చిన్న కామన్ సెన్స్ లేదా? అన్న నేను తీసినా హ్యాండ్ బ్రేక్ వేసి ఆ బండి నాశనం, ఈ బండి నాశనం. ఏందిరా ఇది? సారి చెప్తా నేను. హ్యాండ్ బ్రేక్ ఆడు ఉందంటే 100 సార్లు చెప్తా నేను. బండి నా చేతులు ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి ఎందుకు కాదు? అరే ఏడు రాకున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ రా ఇది. అక్కడ ఆపు రా రోడ్ మీద. మొత్తం హ్యాండ్ బ్రేక్ ఎందుకు వేడిగా అయిందని నేను చూస్తున్నా. అరే 500 cc బండి అది గుంజలేదా అని నేను డౌట్ పడుతున్నా. హ్యాండ్ బ్రేక్ వేసి ఉన్నాడు. నడు పిచ్చి పిచ్చి పనులు. బీపీ అవుట్ అవుతుంది నాకు. తినకుండా ఏం చేయకుండా కడుపుని వస్తుంది. నడురా. మళ్ళా దున్నపోతులాక కూర్చున్నా. నడు. నన్ను ఇడితే ఏమన్నా నరేష్ గారు చేసినట్టు అట్లా. ఏం నరేష్ గారు? నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు నడుతున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ ఉందా? అని మళ్ళీ పోతుంది అన్న బండి పోతున్నా అని నేను గమ్మున పోతున్నా. ఏ బండి? అయినా నా బండి ఖరాబ్ చేస్తారు కదా మీ ఇద్దరు కలిసి. అయితే ఎందుకు వేడైందనా? హ్యాండ్ బ్రేక్ వేసి నడిపిండ్రా. దాని డిస్పాట్లు పట్టుకున్నాయి. నీళ్ళు కావాలా నా పక్క? అడుగు నీళ్ళు ఎడ దొరుకుతారా? ఆయన ఎవరికైనా ఫోన్ చేసి అడుక్కుందామంట. అడుగుతా. మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు ఆపరు. అదే ఎవరైనా రోడ్డు మీద పెడతారు చూడు. వాడు హ్యాండ్ బ్రేక్ వేయకపోతే వెళ్ళిపోతుండే. అవి ఒక్కడు లేకపోతే ఒక దున్నపోతులాగా ఉన్నాడు. వాడిని 100 సార్లు చెప్తున్నాను నేను. హ్యాండ్ బ్రేక్ వేయరా, హ్యాండ్ బ్రేక్ వేయరా.
చెట్ల మధ్య పోతాడు. అరే మంచి బీపీ అవుడి చేపిస్తాడు ఆడు. చెట్ల మధ్య అగో ఈడ ఇగో దున్నపోతే నడవనికి కూడా అవుతలే. అగో గాడిలో అగో అరే నువ్వు మంచివా గాడిదివా ఏందిరా? అరే నువ్వు జీవితంలో ఎట్లా రా పెళ్లి చేసుకున్నాక? పాములు గీములు ఉంటాయి నాయనా. పాములు ఉంటాయాడా? చాత అయితే లేవు ఏడికెళ్ళి అవుతుంది. అందులోకి 6 ప్యాక్ పెంచుతాడు అంటాను నీకు. అమ్మా అరే ఏదో వండ వస్తుంది. బస్ వన్స్ ప్లీజ్ జరగా. రెడీ అయితే కొంచెం వాటర్ ఒక బండి ఖరాబ్ అయిపోతే థ్యాంక్స్ అన్న. బాటిల్ కావాలా అన్న? థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. కొన్ని తాగుతామే గడియానా, కొన్ని తాగుతానా. గొంతులో జర్ర కొన్న పోయానా. అమ్మా నీళ్ళు దొరికినాయి. ఓ ఎట్లా పడినాడు చూడు. అరే నీళ్ళు నేను ఆ బండి ఖరాబ్ అయితే దానికి వేద్దామంటే నువ్వు ఇక్కడ వెచ్చా వండుకుండు, మనం పోయి అడుక్కొని వస్తే తాగుతుండు. కొన్ని ఇప్పుడు బండి నువ్వు ముందటికి వెనకకు పోతుంది. ఇందాక అయిందా? ఏం రాయి పెట్టి కొన్ని నీళ్ళు తాగుతా. ఏం రాయి పెట్టినట్టు తాగుతా. ఇగో జల్దీ రారా. minutes later. దీంట్లో ఇంజన్ లో పోయినాయి రా నీళ్ళు. అబ్బాయి కోలోనా తోడా ఫోన్ చేయరా? చేస్తున్నా. స్టార్ట్ అవుతుందా అలా ఇవాళ? ఇర్ఫాన్ వచ్చి అడిగాను మౌలాలి నుంచి. సో గైస్ ఇగో వాడు చేసిన పెంటకి ఇగో ఇంత పెద్ద పని అవుతుంది. రోడ్డు పైన ఉన్నాం, తిండి లేదు ఏం లేదు. మండతిపోయే వెదరు ఆ దేవుడే అయ్యా స్టార్ట్ కన్నా పొందకే ఇప్పుడు పెట్రోల్ సరిపోలేదు. అరే ఇంజన్ లో నీళ్ళు పోయినాయంట, బండి ఖరాబే. గుంజకు పట్టుకోవచ్చు. ఇది కార్పెంటర్ పట్టుకో బాయ్. కార్పొరేటర్ అలా ఎంత టైం పడుతుందో? గంట అవుతుందా? గంట కావచ్చు, రాత్రి కూడా కావచ్చు. అవునా? ఇప్పుడు కాదు. కార్ తెచ్చినావా అన్న? ఇది తాళమే అడుగుంటా తెలుసు. ఇక నీళ్ళు చూడు, ఇక ఇవే నీళ్ళు ఇగో ఇది నువ్వు తాగుతావా? पेट्रोल हो ना? पेट्रोल है नहीं, इंजन में डाल के धोने पूरा. ये पेट्रोल बचना मस्त हो ना पेट्रोल. इंजन निकाल देके गाड़ी स्टार्ट करके ऊपर से पेट्रोल डाल देना तो पूरा अंदर बचो. जोड़ो रे మొత్తం వాటర్ ఇంజన్ లో. రాకపోతే బండి కథమే. ఇగో మొత్తం వాటర్. అసలు ఇంజన్ ఆయిల్ అంటారా అగో దానికి? ఇగో మొత్తం వాటర్. ఇగో వాటర్. ఏం చేద్దాం మనం? వాటర్ తీసేద్దాం, ఇంజన్ ఆయిల్ వేద్దాం, స్టార్ట్ అయిపోతుంది. అది ఉట్టి పనారా? హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఇగో ఎంతసేపు అవుతుంది? అయితే రాగు. ఇవంతా ఇప్పాలా, ఇప్పుడు ఇప్పి కడగాల. ఇప్పుడు దాన్ని ఫామ్ హౌస్ కట్టి పోయి చేసుకున్నాం. ఎన్నిసార్లు 10-20 సార్లు ఏమైతే లోపల వెళ్ళిపోతుంది ఆయిల్ మొత్తం వాటర్. ఇగో అసలు ఇంజన్ ఆయిల్ చూడరు, ఆ కలర్ ఉండనే ఉండదు. ఇక ఇవన్నీ సామాన్లు ఇప్పారు, కార్పొరేటర్ మొత్తం ఇప్పారు. ఇక మనోడు పాపం అంత దూరం నుంచి వచ్చాడు. మొత్తం బండి ప్లేస్ పాట ఈ పరిస్థితి అయింది. ఇంజన్లో కూడా నీళ్ళు పోయినాయి అన్నమాట.
ఇంజన్ ఆయిల్ తీసేసిరా అరే హాయ్ పేరు దీంట్లో వస్తారు హాయ్ అని హాయ్ 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 ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా అంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా రాతట్లా రాసి పెట్టు నీకేం చేస్తాం మనం ఇంకా బండి ఇంజన్ వేసి రావు పెట్రోల్ అన్న పెట్రోల్ డబ్బా ఇది ఇప్పుడు దాన్ని మొత్తం పెట్రోల్ వేసి కడాలన్నమాట బాబు ఇప్పుడు మొత్తం వస్తు క్లీన్ అయిపోతుందా అందరు చుట్టుముట్టిరు ఈడ అంటే లెక్కలు అట్లా ఉన్నాయి అరే ఇప్పటికి నువ్వు 100 బోటలు నేను పెట్టినావు చెరువులో పోయినావా ఏడా ఏమన్నా తెలియదు బాబు అన్నకిచ్చిన అన్నకి ఇస్తావా ఏ కాదు పెట్రోల్ లేనివేనా పెట్రోల్ నేర్చుకో ఎప్పుడైనా మెకానిక్ అయితే లాస్ట్ ఇమ్రాన్ వదిలేసిన అమ్మా छोटा चिन्ह स्क्रू वहाँ से ले लो है उसमें है छोटा नहीं है वो अपना रेड कलर का था ना हाँ यहीं से है ఎంతో ఇగో ఇవన్నీ చెట్లు కార్బెటర్ వచ్చి సో గైస్ మొత్తానికి అయితే మన ఇర్ఫాన్ అన్న వచ్చేసి బండి స్టార్ట్ చేసింది అనమాట నువ్వే చేసినావు ఎట్లా నువ్వైతే నాశనం చేసినావు బండిని హ్యాండ్ బ్రేక్ వేసి నడిపి నువ్వు మొత్తానికైతే బండి సరే ఇది చెప్పు మళ్ళీ మొత్తానికైతే బండి సరే ఇది అయ్యో బాయ్ ఇప్పుడైతే మనము బండ్లో ఇంజన్ ఆయిల్ అయితే వేయాలన్నమాట ఇంజన్ ఆయిల్ మొత్తం ఇందాకటి ఇంజన్ ఆయిల్ అన్నమాట ఇది ఖరాబ్ అయిపోయింది ఓకే ఓకే గైస్ సో గైస్ చూడు రే ఒక 5 గంటల తర్వాత బండి స్టార్ట్ అయింది మనోడు వచ్చినాము కాడ చూపి పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడు స్టార్టింగ్ పని చేయి అన్ని స్టార్టింగ్ కాదు హ్యాండ్ బ్రేక్ తీసినాడు మన ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ చేయకపో బండి ముంగడు పోతాదిరా పోతుంది పోయింది కొత్త ఇంజన్ చేసినట్టు అది తెలుసా కొత్త ఇంజన్ అట్లా ఉంది నీ పనులు నాకు కూడా వేయాలా నీళ్ళలో పడేస్తారా బండి అది నువ్వు హ్యాండ్ బ్రేక్ తీరా సరే రేపు చూపిస్తా ఎందుకు తీసినడుతారు ఎవరి నుంచి అరే ఊకో రాబోయే నేను తీసిన ఆల్రెడీ మీరు మెల్ల వీడియోలో కావాలని నాకు లేపి జరుగుడు చిన్న అయిపోయింది కదా అరే జరుగురా ఒక సెకండ్ పెట్టాను సో గాయ్స్ బండి మొత్తం స్టార్ట్ అయినాక తీస్తాను అనమాట అప్పుడు మొత్తానికి బండి అయితే స్టార్ట్ అయింది అనమాట రొట్టెకి ఏరేయాల ఫైనల్లీ ఇన్ని గంటల తర్వాత బండి స్టార్ట్ అయింది నాకేమో టెన్షన్ అయింది మనోడు హైదరాబాద్ నుంచి వచ్చిండు బండి చేయడానికి వాడు సిగ్గుండాలి వేరే బండి అన్న వచ్చే బండి చేయించాడు వేరే బండి చేయించాడు